హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి చికెన్ స్ప్రింగ్ రోల్స్, చపాతీ, పన్నీర్ మటర్ మసాలా, జీరా రైస్ విత్ ఆనియన్స్. ఈరోజు అయితే క్రేజీ ఉంది ఛాలెంజ్. ఇవైతే టేస్ట్ ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చపాతీలు అయితే ఇద్దరికి ఒకటొకటి, అండ్ స్ప్రింగ్ రోల్స్ రెండు, ఇంకా మటర్ మసాలా, జీరా రైస్. ఓకేనా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇవన్నీ మొత్తం ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. తిన్న తర్వాత ఓకే నేను విన్ అయినా అని చెప్పొద్దు, డన్ అని చెప్పాలా. డన్ అని చెప్పిన వాళ్ళే విన్నర్. ఓకే ఓకే, ఈ రోజు కూడా మా చెల్లె గెలుస్తుందా నేను ఓడిపోతున్నా చూద్దాం. నేనైతే అసలు ఓడిపోద్దు. లాస్ట్ 2 వీడియోలలో నేనే ఓడిపోయినా, నాకే పనిష్మెంట్లు ఇచ్చింది. కానీ ఈరోజు మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు. పండగ పనిష్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ కౌంటర్ స్టార్ట్ చేయాలి. కాదు, నిజంగానే. నేను స్టార్ట్ చేద్దామా? చేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. ఫస్ట్ పన్నీర్. సూపర్. పన్నీర్ కర్రీ సూపర్. కేక్ ఉంది తెలుసు అసలు. దీంట్లో ఆనియన్ నంచుకొని తింటే ఉంది చూడు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అయ్యో, జీరా రైస్. కలుపుకొస్తారు అసలు. అయ్యో, మొత్తం పడిపోయింది కర్రీ. నిజంగా అసలు పన్నీర్ కర్రీ అండ్ జీరా రైస్లో మిక్స్ చేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది వచ్చిన. అమ్మా, అయ్యో, ఆనియన్స్ అన్నీ అయిపోయి మొత్తం వేసింది.
అద్దరిపోయింది ఇదైతే. బాగుంది. డన్. అమ్మ నీ నోట్లోనే ఉంది ఇంకా. డన్. నేనే విన్నా. చూసినా ఎంత దొంగది ఉన్నది. నోట్లో పెట్టుకొని ఇట్లా చూపిస్తుంది చేతు. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా. పండు అయితే ఓడిపోయింది. అది కూడా కొంచెం తేడాలోనే ఓడిపోయింది కదా. తన నోట్లో ఉంది, నేను మింగేసిన. కానీ ఈ ప్లేట్స్ మొత్తం ఖాళీ. రైస్, చపాతి, పన్నీర్ మసాలా, రోల్స్, ఆనియన్స్తో సహా అన్నీ అయిపోయినాయి. ఆనియన్స్ బుల్లిది కూడా నానే గింత గీ బుల్లిది. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గెలుస్తాను. ఆమె తిన్న ఫాస్ట్కి నేను ఓడిపోతాననుకున్నా. కానీ చికెన్ రోల్ వచ్చేసరికి ఇంకా మెల్లిగా అయిపోయింది. గొంతు పట్టుకుపోతుంది అది తింటుంటే. అవును, మేము నేను బయట మెల్లిగా ఇట్లా మెల్లగా కూర్చొని తిన్నాం కాబట్టి మాకేమంటలే. ఇప్పుడు ఫాస్ట్గా తినేసరికి తట్టుకునే టైప్ వచ్చింది. సో ఇప్పుడు మా చెల్లె ఓడిపోయింది కాబట్టి మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇవ్వాలి. నేను తీసుకోను. తీసుకో. సో ఫ్రెండ్స్, మా చెల్లెకి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుద్దాం పనిష్మెంట్లో. ఓకేనా? ఓకే, బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా చెల్లెకి పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. ఆ పనిష్మెంట్ ఏంటనుకుంటున్నారు కదా, చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి పెరుగు, నెక్స్ట్ కారం. ఈ పెరుగులో కారం మిక్స్ చేసి మా చెల్లె అయితే తింటది. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తుంది. ఓకేనా? ఓకే. మన సబ్స్క్రైబర్ ఒక అక్క చెప్పింది ఈ పనిష్మెంట్ చేయమని. సో ఈ పనిష్మెంట్ అయితే వేస్తున్నాం. కలిపేద్దామా? కలిపేసి ఇంకేంది, కలిపేద్దామా అని అంటున్నా. పెరుగు చూడండి ఎంత ఉందా. అన్నంలో తిని అంత వేసిన. చెప్పినా కదా మళ్ళీ కౌంటర్ స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ స్టార్ట్ చేసింది. ఇస్తుంది. ఇందాక పన్నీర్ కర్రీ చేసినప్పుడు ఇట్లా కలిగిన. ఓకే, తిను ఫాస్ట్గా తినేసాయి. ఊరియాక అస్సలకి కింద పెట్టకు. కింద ఆడతలకి ఎట్లా ఆడుతున్నాయి అట్లా లేవు. ఇగో మరి గిన్నె తీసుకొచ్చుకోద్దా? తిను. నువ్వు వేసినావా? ఉప్పేలేమేలే, ఓన్లీ కారం. ఉట్టి కారం ఎట్లా తింటావు? మొత్తం తిన్నాక అలా టేస్ట్ చెప్పు. పడలేదు. అయిపోయింది కదా, ఇంకొకటే స్పూన్.
ఎలా ఉంది టేస్ట్? మొత్తం కారం కారం ఉంది. అంటే ఫ్లేవర్ నీకు ఎలా అనిపించింది? ఏ టేస్ట్ వచ్చింది? ఏ టేస్ట్ అని ఎట్లా చెప్పాలా? తెలుగులో చెప్పాలా, నోటితో చెప్పాలా? మామిడికాయ పచ్చడి పెరిగి కలుపుకొని తింటారు చూడు, అట్లుంది అది సేమ్. అవునా? సో ఫ్రెండ్స్, అలా అనిపించిందంట టేస్ట్. మామిడికాయ పచ్చడి పెరుగు కలుపుకొని తింటే ఎట్లుంటుందో అట్లుండేనంట. చూద్దాం, నేను కూడా ఒకసారి తర్వాత ట్రై చేసి చూస్తాను. నాకు కూడా అదే ఫ్లేవర్ వచ్చిందేమో చూస్తా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ కారం ఉంటుంది, పెరుగు ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పండుగ పనిష్మెంట్ ఇచ్చేసినాం కాబట్టి మనం అయితే కామెంట్స్ రీడ్ చేసేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఇందు. హాయ్ సిస్టర్, నా నేమ్ మల్లీశ్వరి. నేను మీ వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా చూస్తాను. మీరు నాకు హాయ్ అని చెప్పండి సిస్టర్. హాయ్ మల్లీశ్వరి. సెకండ్ కామెంట్ వచ్చేసి నిఖిల్ శ్రీకుమార్. అక్క, నెక్స్ట్ పనిష్మెంట్ ఈస్ చాక్లెట్ విత్ రైస్. ఓకే, ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ కూడా మా చెల్లెకే పనిష్మెంట్ ఇస్తా. మనోడు చెప్పినా ఈ పనిష్మెంట్ మా చెల్లెకి ఇస్తా అని, ఇచ్చిన ఈ పనిష్మెంట్ కూడా మా చెల్లెకే ఇస్తా. చూడండి. సరే చూద్దాం. థర్డ్ కామెంట్ వచ్చేసి రేణుక. అక్క నేను యూట్యూబ్ ఫ్యామిలీ, కొంచెం కామెంట్ తొందరగా చదవవా? మీ వీడియోస్ ఎక్కువ చూస్తుంటాము, మేము కూడా వీడియోస్ పెట్టాం, లైక్ చేస్తారా అక్క? ఫన్నీ వీడియోస్. ఓకే అక్క, ఖచ్చితంగా లైక్ చేస్తాం. కానీ మీ మీ ఛానల్ ఏదో తెలీదు. ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చూసి లైక్ చేస్తా, ఓకేనా? మా చెల్లి కూడా చేస్తుంది, నేనే కాదు, మా చెల్లి కూడా చేస్తుంది, మా చెల్లె ఫోన్ నుండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye. అబ్బా చిట్టి, కడుపులు మంటలు వేస్తుంది చిట్టి. ఇందాక పనిష్మెంట్ చేసినప్పుడు ఏం అనిపించలేదు, కానీ కొంచెం అయినాక తెలిసింది కడుపులో ఫుల్ మంటలు వేసింది, వాంతింగ్ వచ్చినట్టు అయిపోయింది మొత్తం. మా అక్క నన్ను చూసి నవ్వే నవ్వుతుంది అప్పటి నుంచి. కాదు ఫ్రెండ్స్, ఇంతకుముందు పనిష్మెంట్ ఇచ్చింది నేనైతే తట్టుకోలేకపోయినా తెలుసా. మొన్న ఆ గ్రీన్ చిల్లీ కాల్చి ఉప్పు పెట్టించింది చూడు, ఆ రోజు అయితే ఎంత ఏడుస్తున్నా కూడా నీళ్లు తీసుకొచ్చింది, వాటిని తాగుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ తీసుకొచ్చి ఇచ్చింది. కానీ నేను అట్లా వేయలేదు, తీసుకొచ్చి ఇచ్చిన.